హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీష్ ఛానల్. ఈరోజు నేనైతే ఒక హెల్దీ దోశనైతే చూపించబోతున్నాను. ఇది వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. కలర్ని చూడగానే రాగి దోశ అనుకుంటారు. అందులో నేను ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తాను. అవేంటో తెలుసుకోవాలి అంటే ప్లీజ్ వాచ్ ది కంప్లీట్ వీడియో. ఇందులో నేనైతే మనకి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అయ్యే ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేయడం జరిగింది. అలాగే దోసపిండి నానబెట్టడం మర్చిపోయాము, తర్వాత గ్రైండ్ చేసే టైం లేదు అనుకున్న టైంలో ఇట్లాంటి ఇన్స్టెంట్ దోశ రెసిపీని అయితే హ్యాపీగా చేసుకోవచ్చు. సాఫ్ట్గా ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తాయండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో చూసేసేద్దాం. ఇప్పుడు నేనైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ రాగి పిండి, ఒక కప్ ఓట్స్ పౌడరు, ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. వీటన్నిటిని అయితే ఒకసారి నేను ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసేసి ఈ విధంగా వాటర్ వేసి నేను దోశ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందరికీ తెలుసు కదా దోశ బ్యాటర్ మనం ఎలా చేస్తామో ఆ విధంగా వచ్చే వరకు మనము వాటర్ని యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. అంతే. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ దోశ బ్యాటర్ని దాని మీద వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ని నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే గీ అయినా ఇట్లా ఈ విధంగా వేసుకొని మనము ఒక సైడ్ కుక్ అయిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసుకొని మరొక సైడ్ కూడా కుక్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ దోశని నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నాను. నేను ప్రజెంట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. సో 11 తర్వాత నా బ్రేక్ఫాస్ట్ టైం అండి. ఆ టైంలో నేను ఆకలి అనిపిస్తే 2 తీసుకుంటాను. అలా ఏం లేదు, నార్మల్గా ఉన్నాను అనిపిస్తే ఒకటి తీసుకోవచ్చు. దీన్ని మనము ఊరగాయతో తీసుకోవచ్చు, లేదా ఇన్స్టెంట్గా చేసుకునే చట్నీస్ ఉంటాయి కదా వాటితో తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఈ దోశని సొరకాయ నువ్వులు వేసి నేను చట్నీ చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా నేను త్వరలో వీడియో పోస్ట్ చేస్తాను. కొంచెం పాలు వేసి చట్నీ చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ చట్నీతో నేనైతే ఈ దోశని తిన్నాను. యమ్మీ దోశ అని అయితే చెప్పొచ్చు. ఎంత సాఫ్ట్గా ఉంటాయోనండి దోశ అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇన్స్టెంట్గా చేసే దోశ పిండి ఏమి ఫెర్మెంట్ అవ్వలేదు కదా అని మీకు అనిపిస్తే ఇందులో మీరు పెరుగు వేసుకోవచ్చు, లేదా మీరు మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్కి బదులు మజ్జిగతో ఈ బ్యాటర్ని దోశ బ్యాటర్ని మీరు ప్రిపేర్ చేసుకుని కూడా దోశ వేసుకోవచ్చు. అప్పుడు అది నైట్ టైం మనం సోక్ చేస్తాం కదా, ఫెర్మెంట్ అయిన బ్యాటర్లా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మన టేస్టీ వెయిట్ లాస్ దోశ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేను చట్నీ చెప్పాను కదండి, సొరకాయ, ఈ సొరకాయ చట్నీతో తిన్నాను. నేను ఏదో జస్ట్ ఎలా ఉంటుందని ట్రై చేశాను. చట్నీ చాలా బాగుండింది. నెక్స్ట్ టైం ఈ వీడియో పోస్ట్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి.